శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. रक्षा करो भगवान सद्गुरु देवा भगवान. रक्षा करो भगवान सद्गुरु देवा भगवान. पाहि दयालु परम कृपालु. पाहि दयालु परम कृपालु.
ప్రేమ ప్రదాత సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాత సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాత సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాత నిత్య నిరంజన జీవనదాత నిత్య నిరంజన జీవనదాత సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాత నిత్య నిరంజన జీవనదాత బ్రహ్మా విష్ణు మహేశ్వర రూపా 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 పరమ పవిత్ర పాప వినాశ పాహి దయాలో పరమ కృపాలో పాహి దయాలో పరమ కృపాలో रक्षा करो भगवान सद्गुरु देवा भगवान रक्षा करो भगवान सद्गुरु देवा भगवान पाहि दयालो परम कृपालो पाहि दयालो परम कृपालो रक्षा करो भगवान सद्गुरु देवा भगवान रक्षा करो भगवान सद्गुरु देवा भगवान रक्षा करो 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 जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు.
ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. జయలక్ష్మి గారు శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మానసికంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాము. వి దేశాయ్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో లంగ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. తేజస్వినిజీకి వాళ్ళు అనుకున్న విధంగా మంచి మ్యాచ్ కుదిరి వివాహం జరగాలని ప్రార్థన చేస్తాము. విజయలక్ష్మి గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. మల్లికార్జునరావు గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. కార్తీక్ ప్రజ్ఞ గారి న్యూ బార్న్ బేబీ త్రిష్య పూర్తిగా రికవరీ అవ్వాలని ప్రార్థన చేస్తాము. హెచ్ వేణుమాధవ్ గారు, భవానీ గారి ఫ్యామిలీ అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము.
ఎం చక్రపాణి గారికి మోక్షం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की జై. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే దాసాజీ, అమ్మా భగవాన్ శరణం. నా పేరు విజయలక్ష్మి, నల్లకుంట నుంచి మాట్లాడుతున్నాను దాసాజీ. లాస్ట్ వీక్ దీక్షా సత్సంగ్ అయ్యాక దాసాజీ బుధవారం రోజు నేను ఇంట్లో కొబ్బరి ఉంటే తింటున్నాను దాసాజీ. తినేసాను, మింగేసాను కూడా దాసాజీ. ఉన్నట్టుండి నాకు గొంతులో అడ్డం పడ్డట్టు అయింది దాసాజీ. అది ఎలా అయిపోయిందంటే నేను ఒక్క తిప్పుకోలేకపోతున్నాను అన్నమాట. ఒక ఊపిరి తీసుకోలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. ముందుకే అట్లా చాలా ప్రాణం పోయినట్టే అయింది దాసాజీ. నిజం చెప్పాలంటే నేను చనిపోయేంత పరిస్థితి వచ్చింది దాసాజీ. ఒక్క క్షణంలోనే నాకు చాలా కష్టంగా అనిపించింది దాసాజీ. నేను అమ్మా భగవాన్ అన్నాను దాసాజీ. అన్నాక సర్దుకుంటుంది అనుకున్నాను దాసాజీ. నాకు అమ్మా భగవాన్ హెల్ప్ చేస్తారని తెలుసు, ఎప్పుడు నాకు అమ్మా భగవాన్ హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకొన్ని సెకండ్స్ అయినాయి దాసాజీ, అది ఎక్కువ అయిపోతుంది నాకు.
ఊపిరి అసలు లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. గొంతు దగ్గర ఆగిపోయింది దాసాజీ. ఊపిరి వెళ్ళట్లేదు, రావట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది దాసాజీ. ఆ టైంలో ఇక నాతోని కాదని చెప్పి మళ్ళా అమ్మ భగవాన్ అన్నాను దాసాజీ. అప్పుడు గర్గర్గా అన్నట్టుగా ఆ గొంతులో కొంచెం గాలి ప్రవేశించడానికి కొంచెం అవకాశం వచ్చింది దాసాజీ. ఆ తర్వాత కూడా చాలా కష్టంగానే ఉంది. ఇంకా అమ్మ భగవాన్ అంటున్నాను అంతే దాసాజీ. అప్పుడు కొంచెం దగ్గొచ్చి ఆ కొబ్బరంతా కూడా ఆ దగ్గుతో పాటుగా, కఫంతో పాటుగా మొత్తం బయటికి తీసేశారు దాసాజీ అమ్మ భగవాన్. నన్ను గండం నుంచి బయటపడేశారు దాసాజీ. మళ్ళీ జీవం ఇచ్చారు దాసాజీ నాకు. ఎల్లప్పుడూ నా వెంటుండి నన్ను కాపాడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న, నా కుటుంబానికి నాకు రక్షణగా ఉంటున్న నా తల్లి తండ్రి పరంజ్యోతి అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. జై బలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. వీఆర్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ అవర్ డెస్టినీ. మన విధికి మనమే నిర్మాతలం. ఇది పూర్తిగా ఇహంకి సంబంధించిన ఒక టీచింగ్గా మనము ఈరోజు చూస్తాము. ఈ టీచింగ్లో మనకి శ్రీ అమ్మ భగవాన్ మన విధిని మనము ఎలా నిర్మించుకోగలము అన్నది వివరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన విధిని మనము నిర్మించుకునే శక్తి ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. మనకున్న నమ్మకమే మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ని, సవాల్ని ఎదుర్కొనేటట్టు చేసి మన విధిని నిర్మించుకునేటట్టు చేస్తూ ఉంటుంది. మన జీవితము కేవలము ఒక లక్గానో లేదా ఆ సందర్భాలు బట్టి మన జీవితము నడుస్తుందోనో కాకుండా మన ఆలోచనలు, మనం చేసుకునే ఎంపికలు, మనం చేసే చర్యలు మన జీవితాన్ని నిర్మిస్తూ ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయము, ప్రతి ఒక్క ఆలోచన మనము కలిగించుకున్నది, ప్రతి ఒక్క చర్య మనం చేసేది మన యొక్క లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని తయారు చేసుకునేటట్టు చేస్తూ ఉంటుంది. మనం కేవలము మన యొక్క తలరాతను ఆధారపడి దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని జీవించాలి అని అనుకోవటము కేవలము ఒక భ్రమే అవుతుంది. మనము నడిచే మార్గము, దాని నుంచి వచ్చే ఫలితము మన చేతిలో ఉంటుంది. ఇక్కడ శ్రీ భగవాన్ మనకి చెప్తూ వస్తూ ఉన్నారు, ఎప్పుడైతే మీకు ఒక ఎరుక అనేది కలుగుతుందో లేదా మీ స్థితి పట్ల మీకు జాగృతి అనేది కలుగుతూ ఉంటుందో అప్పుడు వ్యక్తిగతంగా మీరు బాధ్యతను తీసుకోవటము, నిర్ణయం తీసుకునే దాంట్లో మీరు కృషి చేయటము, అంతేకాకుండా మీరు ఏమి ఎంచుకుంటున్నారు, ఆలోచనలేమిటి, చర్యలేమిటి అన్న దాన్ని బట్టి మన గమ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన గమ్యాన్ని నిర్మించుకోవాలి అంటే జీవితంలో మనము ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. ముందుకు నడిపించుకునే దానికి మనము ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఈ పని చెయ్యాలి అని మనము అనుకున్నప్పుడు అక్కడ మన బాధ్యత అనేది మనం గుర్తించాలి. ఈరోజు మనం ఈ పని చేస్తున్నాము అంటే మనము బాధ్యత తీసుకుంటున్నాము అని అర్థము. ఏదైనా ఒక పని తీసుకోవట్లేదు అంటే, నిరాకరిస్తున్నారు అంటే మీరు ఆ పరిస్థితుల్లో ముందుకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని అర్థము. చిన్న చిన్న విషయాలను కూడా మీరు నిరాకరిస్తున్నారనుకోండి, ఇది మీ యొక్క భవిష్యత్తుకి పునాదిలాగా అవుతుంది. ఎట్లా అయితే మనము ఒక్కొక్క ఇటుక పేర్చి గోడను నిర్మిస్తాము, అట్లాగా ప్రతి సందర్భంలోని మనం చేసే ఆలోచన ఏంటి, మనం చేసుకునే ఎంపిక ఏమిటి, మనం తీసుకునే బాధ్యత ఏమిటి, దీని మీద ఆధారపడి మన యొక్క గమ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మీరు వచ్చే పరిస్థితుల్ని నిరాకరిస్తుంటారో, నిరోధిస్తూ ఉంటారో
అప్పుడు మీ జీవితాన్ని మీరు నెగిటివ్గా తయారు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సంఘటనలు కూడా మిమ్మల్ని భవిష్యత్తుకి తయారు చేస్తూ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎప్పుడు చదువుకోవాలని ఫోకస్డ్గా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఏ పని చెప్పినా అది చెయ్యడు. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రమ్మంటే తెలీదు, ఎలా ఉంటుంది అన్నది తెలీదు. నేను ఈ మధ్యన ఒక చిన్న సంఘటనని చూస్తున్నాను. ఒకరోజు డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళున్నాను. అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అడుగుతుంది, తోటకూర తెమ్మన్నావు కదా, తోటకూర ఎలా ఉంటుంది? అక్కడున్న కూరగాయలన్నింటి ఫోటోలు తీస్తూ వాళ్ళ అమ్మకి పంపిస్తూ ఉంది, ఏది తోటకూర చెప్పు అని. అంటే చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేక వదిలేస్తున్నారు. తమ తినే ఆహారము ఎలా ఉంటుందో కూడా తెలియటం లేదు. అట్లాగా జీవితంలో ఈ చిన్న సంఘటన మనకు తెలుస్తుంది, ఎలాగ మనము కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తున్నాము. ఇది కేవలము ఒక ఉదాహరణ మటుకే. మన విధిని లేదా భవిష్యత్తుని నిర్మించుకోవాలి అనుకుంటే ఇది ఎప్పుడూ స్ట్రైట్గా ఉండదు. మనము ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాము, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాము, ఓటమి ఎదుర్కొంటాము, ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఎలా మనం ముందుకు వెళ్ళాలి అన్నది కూడా తెలీదు. అయితే ప్రతి ఒక్క దాన్ని మీరు ఎదుర్కొంటూ ఉండాలి. శ్రీ భగవాన్ అంటూ ఉంటారు, జీవితం అనేది ఒక క్రికెట్ ఆటలాగాని మీరు ప్రతి బంతిని ఆడుతూ ఉండాలి. అప్పుడే మీరు ఆటలో ఉంటారు. ఆడలేదు అనుకోండి, మీరు అవుట్ అయిపోతారు. మీరు రన్ కొట్టారా, రన్ కొట్టలేదా, 0 వెళ్ళిందా, 4 వెళ్ళిందా, 6 వెళ్ళిందా అనవసరం. అయితే ఆట ఆడుతూనే ఉండాలి. ప్రతి ఒక్క బంతిని ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఒక అనుభవం అనేది వస్తూ ఉంటుంది. ఈ అనుభవంలోంచి మీరు అవకాశాన్ని చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క ఎదుగుదలకి, నేర్చుకునేదానికి ఒక అవకాశం అనేది మీకు కల్పించడానికి మీకు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. మీరు ఒక బంగారము హారము ధరించారు అనుకోండి, ఒక గొలుసు వేసుకొని ఉన్నారు. ఆ గొలుసు తయారవడానికి అది ఎన్ని దెబ్బలు తిని ఉంటుంది, ఎన్నిసార్లు ఆ కంసాలి దాన్ని చెక్కుంటారు, ఎన్ని దెబ్బలు తగిలితే అది అందమైన హారం కింద తయారయ్యింది. అట్లాగా ఒక అందమైన భవిష్యత్తు ఏర్పడాలి, అది మీ జీవిత గమ్యం కావాలి అంటే జీవితంలో మీరు నిరంతరము కృషి చేస్తూ ఉండాలి. అది మీ యొక్క క్యారెక్టర్ని అది నిర్మిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు పట్ల మీకు పట్టుదల అనేది ఏర్పడేటట్టు చేస్తూ ఉంటుంది. ఎదురయ్యే ప్రతి సంఘటనని స్వీకరిస్తూ ఉండాలి. దానిని మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పారిపోకూడదు. పారిపోతున్నారంటే ఓడిపోతున్నారు అని అర్థము. మీరు ఈ పనులన్నీ చేయాలి అంటే మీ మనసులోని మీ యొక్క ఆలోచనల పట్ల మీకు ఒక ఎరుక అనేది కలుగుతూ ఉండాలి. గమనం అనేది ఉంటూ ఉండాలి. ఆలోచనలు వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు అన్నది గమనించాలి. పని చేసిన తర్వాత దాని ఫలితం ఏమిటి అన్నది కూడా మీరు గుర్తించగలగాలి. అంటే ఒక నీటిలో టీ పొడి వేశారు, దాంట్లో మరిగించారు, దాంట్లో పాలు పోశారు, తర్వాత చక్కెర వేశారు, టీ తయారయ్యింది. అట్లాగా అన్నీ విడివిడి భాగాలు కలిపితే ఒక ఆకారం కలుగుతూ ఉంటుంది. అలాగా మీ ఆలోచనలు, మీ చర్యలు, దానికి వచ్చే ఫలితము ఇది మీరు గమనిస్తూ ఉండాలి. అప్పుడు మీరు ఏ వైపుకి ప్రయాణం చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. మీరు ఏది కూడా గమనించట్లేదు అనుకోండి, మీ ఆలోచనలు గమనించట్లేదు, మీరు ఏం ఎంచుకుంటున్నారో గమనించట్లేదు, మీ యొక్క చర్యలు గమనించట్లేదు, ఆ చర్యకు వచ్చే ఫలితాన్ని గమనించట్లేదు, అప్పుడు మీ జీవితము ఏ విధంగా వెళ్తుందన్నది మీరు తెలుసుకోలేరు.
మీ జీవితానికి మీరే నిర్మాతలు. ఎవరూ కూర్చొని మీ జీవితాన్ని లిఖించటం లేదు. మీరు ఎరుకతో మీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈ టీచింగ్ ఇహముకు సంబంధించింది. ముక్తి పొందనప్పుడు ఈ రకంగానే మీరు ఉండే తీరాలి. ఉదాహరణకి మీకు ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉన్నాయనుకోండి, మీ జీవితంలో అంతా మీకు పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. మీరు కనుక ఎక్కువగా నెగిటివ్ థాట్స్లోనే ఉంటున్నారనుకోండి, అప్పుడు మీకు ఎన్నో అడ్డంకులు కలుగుతూనే ఉంటాయి. నెగిటివిటీ మీ లోపల పెరుగుతుంది. మీ లోపల నిరాశ, నిస్పృహ అనేవి కలుగుతూ మీరు ఒక డిప్రెషన్కి గురి అవుతూ ఉంటారు. అదే ఒక పాజిటివ్ థాట్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఫలితాన్ని గమనిస్తున్నారనుకోండి. ఒక వ్యక్తితో ప్రేమగా మాట్లాడారు, స్నేహపూర్వకంగా ఉన్నారు, ఆ వ్యక్తి మీకు భవిష్యత్తులో సహాయం చేయొచ్చు, లేదా ఆ సందర్భంలో ఏమైతే జరగాలో అది జరిగేటట్టు చేస్తూ ఉంటారు. మన జీవితాన్ని మనం పవరప్ చేసుకుంటూ ఉంటాము. ఒక బైక్ నడుపుతున్నారు అంటే బైక్లో పెట్రోల్ వేస్తే బండి నడుస్తూ ఉంటుంది. అట్లాగా మన జీవితం అనే ఈ వాహనాన్ని, మన ఆలోచనలు, మన ఎంపికలు, మనం చేసే పనులు జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అందువల్ల మన జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. దీని తర్వాత ప్రతి ఒక్క దానికి మీరు బాధ్యతని వహించాలి. మీ జీవితంలో జరిగే సంఘటనలకి మీరే బాధ్యతని వహించాలి. మీరు కనుక బాధ్యతను వహించకపోతే ఎన్నటికీ మీరు గొప్ప వ్యక్తులు కాలేరు. ఒక ఉదాహరణ చూస్తాము. మీరు ఉప్పల్లో ఉన్నారు, మీ ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది. ఈ ఆఫీస్కి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. బస్సులో వెళ్ళచ్చు, లేదా మెట్రోలో వెళ్ళచ్చు, లేదా బైక్లో వెళ్ళచ్చు, లేదా ఫ్రెండ్స్తో కలిసి కార్ పూలప్ చేసుకొని వెళ్ళచ్చు, లేదా ఇద్దరు బైక్ షేర్ చేసుకొని వెళ్ళచ్చు, క్యాబ్లో వెళ్ళచ్చు. ఇట్లాగా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిట్లోని మీరు ఏది ఎంచుకుంటున్నారు, దాన్ని బట్టే మీ యొక్క గమ్యస్థానానికి ఎంతసేపట్లో వెళ్తారు అన్నది ఆధారపడి ఉంటుంది. క్యాబ్లో వెళ్తే కొంత టైం పడుతుంది, బైక్లో వెళ్తే కొంత సమయం పడుతుంది, మెట్రోలో వెళ్తే ఇంకొంత సమయం పడుతుంది. ప్రతి దాంట్లోని కూడా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీకు మెట్రోలో వెళ్తే సీట్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. బస్సులో వెళ్తే చాలా ఒక్కగా వేడిగా ఉండొచ్చు, అక్కడ కూడా సీటు దొరకచ్చు, దొరకకపోవచ్చు. బైక్లో వెళ్ళాలి అంటే మీరే అంత దూరము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా క్యాబ్లో వెళ్ళాలంటే సుఖంగా వెళ్ళచ్చు, అయితే ఖర్చు ఎక్కువ పెట్టాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు తీసుకునే నిర్ణయము మీరు ఆఫీస్కి చేరే సమయాన్ని, సుఖాన్ని అది నిర్ణయిస్తూ ఉంటుంది. అట్లాగా మీరు ఎన్నో ఆప్షన్స్ని జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఏది ఎంచుకుంటారు, దాని యొక్క ఫలితం ఏమిటి అన్నది మీరు గుర్తించగలగాలి. ఇక్కడ మన ధర్మ మీకు ఒకటి సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బాంధవ్యాల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎవరితోని మీకు గొడవలు లేవు, మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందరితోని బాగా ఉంటున్నారు అనుకోండి, మీరు తీసుకునే నిర్ణయము మీరు చేరుకునే గమ్యానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ని విలేకరులు అడిగారు, మీరు 2000 సార్లు ఓడిపోయారు అనేసి. అంటే ఆయన దానికి సమాధానం చెప్పారంట, 2000 సార్లు ఎలా పొరపాటు చేయకూడదో నేను తెలుసుకున్నాను అని. ఆ తర్వాత ఆయన బల్బ్ కనిపెట్టారని చెప్తారు. అట్లాగా మనకి ఎంచుకునేది అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అన్నది మనకు తెలియదు. అయితే మనము ఎంచుకోవాలి, ఒక చాయిస్ అనేది తీసుకోవాలి, దాంతోపాటు బాధ్యత అనేది తీసుకోవాలి. ఈ రెండు తీసుకున్న తర్వాత మీకు వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి, అంటే ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందిని ఎదుర్కొనేడానికి మీకు ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది ఉంటుంది. అంది సవాళ్ళని మీరు చాలా సులువుగాను, లేదా సవాళ్ళకి సమాధానాన్ని కనుగొనడం అనేది
జరుగుతూ ఉంటుంది. మనము ఏ రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటామో మనకున్న ఛాలెంజెస్కి అది మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన భవిష్యత్తుని అది నిర్మిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక డివోటీ అద్దె ఇంట్లో ఉంటా ఉన్నారు. అక్కడ 10 గంటలకంతా గేట్ క్లోజ్ చేస్తారు, 10 తర్వాత లోపలికి రాకూడదు అని చెప్పారు. సో మన డివోటీ ఆ రోజు ఏదో ఒక సమస్య వల్ల హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బంధువులను చూసి ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. ఎంత తలుపు కొట్టినా ఇంటి ఓనర్ తలుపు తీయలేదు. పైగా గట్టిగా అరుస్తూ వచ్చున్నాడు. 10 గంటలకి లాస్ట్ అని చెప్పాం కదా, 10 తర్వాత తలుపు తీయమని చెప్పాం కదా అని అరుస్తూ తలుపు తీయలేదు. భార్య కూడా ఇంట్లో ఉండి ఏం చేయలేకపోయింది. మరుసటి రోజు ఉదయం గేట్ తీసిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో అతని లోపల ఒక కసి కలిగింది, మనం కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని. అప్పుడు బంధువులు స్నేహితులు సహాయం తీసుకొని ఒక స్థలం కొనుక్కొని సొంత ఇల్లు డిజైన్ చేసుకొని కట్టుకున్నారు. ఇంటి గృహప్రవేశానికి తన క్లోజ్ సర్కిల్ని పిలుచుకున్నారు. దాంట్లో ఒక బిల్డర్ ఉన్నాడు. ఈయన ఇంటీరియర్ అంతా చూసి చాలా ఆశ్చర్యపోయి ఎవరు ఆర్కిటెక్ట్ అని అడిగారు. లేదు, నేనే సొంతంగా చేసుకున్నానని. అప్పుడు ఆయన అన్నారు, నాతో కలిసి పార్ట్నర్షిప్లో వర్క్ చెయ్యు, నీకు షేర్ ఇస్తాను అని చెప్పారు. అట్లాగా ఆయన ఆర్కిటెక్ట్ అయిపోయి ఈరోజు ఎన్నో ఇళ్ళకి డిజైన్ చేస్తూ వచ్చున్నారు. ఒక సవాలు ఎదురైనప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని బాధ్యతగా తీసుకొని దాన్ని అధిగమించన్నాడు. సొంత ఇల్లుని సంపాదించుకున్నారు, ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నారు. ఇట్లాగా ఛాలెంజెస్ అనేవి వచ్చినప్పుడు దాన్ని మనము సానుకూలంగా ప్రతిస్పందించాలి. అప్పుడు జీవితంలో మనము అన్ని అడ్డంకులను అధిగమించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. ఈ రకంగా మనము అన్నిటినీ దాటుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏది కావాలో జీవితంలో ఆ గమ్యాన్ని నిర్మించుకోవటము, సాధించుకోవటము అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈ టీచింగ్ మరొకసారి మనకి కాంటంప్లేషన్కి వచ్చినప్పుడు ఆ విషయాల్ని కూడా మీకు తెలియచేస్తాము. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చు, ప్రొఫెషనల్ అయినా అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక చిన్న కిరాణా షాప్ ఉన్నవాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ టీచింగ్ జీవితానికి మీరు ఎలా నిర్మాతలు అన్నది ఒక అండర్స్టాండింగ్ అనేది కలుగజేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. ఒక సందర్భం ఎదురైనప్పుడు మీరు అక్కడ తీసుకునే ఎంపిక ఎటువంటిది? పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా, నెగిటివ్గా రెస్పాండ్ అవుతారా? మీ ఎంపిక దేని మీద ఉంటుంది? పాజిటివా, నెగిటివా? ఏదైనా ఒక సంఘటన తలుచుకొని లేదా ఒక సందర్భాన్ని తలుచుకొని అక్కడ మీరు ఏ విధంగా ఎంచుకున్నారు అన్నది గమనించండి. ఇప్పుడు ఒక గ్లాస్తో నీటిని పెట్టుకొని అది సోమాగా మారాలని ప్రార్థన చేయండి. సోమ సంకల్పము ప్రతి సందర్భంలోని సంఘటనలోని ఏ సవాలు ఎదురైనా అక్కడ మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని మీరు ప్రార్థన చేయాలి.
वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఈ సమయంలో కొంచెం సోమాన్ని స్వీకరించండి. శ్రీ అమ్మ భగవాన్ పాదాలను కానీ వారి పాదకులు కానీ తాకి ఉంచుతూ మీ లోపల నెగిటివ్ చాయిసెస్, నెగిటివ్ ఎంపికలు చేసుకునే స్వభావం నుంచి విముక్తి చేయమని ప్రార్థన చేయండి. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనం వెలిగించిన దీపంలోకి శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ యొక్క చైతన్యము, పరంజ్యోతి యొక్క చైతన్యము మన లోపల నింపటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దైవిక చైతన్యము మన లోపల ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మనము సానుకూలంగా స్పందించటము, అక్కడ ఎంపికలు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం
करुण परं ज्योत्यै नमः। ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. जय बोलो महिमा प्रदात श्री परंज्योति अम्मा भगवान की जय. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, కేఆర్ఎస్ శర్మ గారు, నళిని గారు, ఉమాదేవి గారు, ఇందిరా గారు, కీర్తిశేషులు శ్రీ ఎం చక్రపాణి గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, హెచ్ వేణుమాధవ్ గారు, భవానీ గారు అండ్ ఫ్యామిలీ,
కార్తీక్ ప్రజ్ఞ గారి న్యూ బార్న్ బేబీ త్రిషాజీ. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा. 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 करुणा में करुणा के सागर करुणामय करुणा के सागर सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.